ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీమతి దివ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన నవ్యాంధ్ర నిర్మాత, పోలవరం నిర్మాణ రథసారథి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో అత్యంత అవసరమైన వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఇచ్చిన మాటకు కట్టుబడి పెరిగిన పెన్షన్ అందజేస్తూ వారి జీవితాలలో భరోసా నింపుతున్నది మన కూటమి ప్రభుత్వం. ఒక తుని నియోజకవర్గంలోనే ప్రతి నెల కూటమి ప్రభుత్వం 16,50,00,000 రూపాయలు 37,000 మందికి పెన్షన్లు ఇస్తూ వారి పట్ల మనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మీ ప్రభుత్వం మీ వెన్నంటే ఉన్నదన్న నమ్మకం, భరోసా. మన పెద్దవారికి అలాగే దివ్యాంగులకు మనమిస్తున్న గౌరవం. పెన్షన్లు 1వ తారీఖు వారి ఇంటికి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెప్పేది ఒకటి: అభివృద్ధి, సంక్షేమం కలిసి నడవాలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి ద్వారా సంపద సృష్టి జరగాలి. ఆ సంపద అందరికీ ఉపయోగపడాలనేదే వారి దార్శనికకి సిద్ధాంతం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడూ లేనంత 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మిట్టల్ స్టీల్స్, రాయల్ ఎన్ఫీల్డ్, క్వాంటమ్ వ్యాలీ, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతున్నాయి. ఇది మన నాయకుడి విజన్. హ్యాపీ, హెల్దీ, వెల్దీ అనేదే వారి ఆలోచన. హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనేది వారి ఆలోచన. స్వర్ణాంధ్ర 2047 వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టెక్నాలజీలో దేశానికి ఆదర్శంగా నిలబడే దిశగా మన రాష్ట్రం ముందుకు సాగుతుంది. అలాగే మన యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సాగుతున్న విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. యువగళంలో తెలుసుకున్న సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరిస్తూ అంకిత భావంతో ప్రజల పట్ల తనకున్న బాధ్యతను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు మన లోకేష్ గారు. అలాగే సూపర్ 6ను సూపర్ హిట్గా చేసి రాష్ట్ర ప్రజలపై మనకున్న గౌరవం, అభిమానాన్ని మనం చాటుకున్నాం. ఈ 2 ఏళ్ల పాలనలో మన కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు అందరికీ వివరిస్తూ మీరందరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన ప్రియత ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తుని. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కాకినాడ గౌరవనీయులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రజావేదిక ప్రోగ్రాంలో పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంకి ఈరోజు వచ్చేసిన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జిల్లా
ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి అండ్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి, తుని ఎమ్మెల్యే దివి గారికి, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. సార్, ఆల్రెడీ పెన్షన్స్ గురించి, స్కీమ్స్ గురించి అన్నీ చాలా వివరంగా చెప్పారు సార్. కలెక్టర్ గారు మీరు చెప్తారు సార్. బట్ ఎలక్షన్లో మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ నుంచోబెట్టి ఇచ్చిన హామీల్ని అన్నీ కూడా ఒక్కటి వదలకుండా నెరవేరుతూ వస్తున్నాం సార్ బెనిఫిషియరీస్లో. అలాగే డెవలప్మెంట్ విధానంలో కూడా ఇచ్చిన హామీల్లో మమ్మల్ని నుంచోబెట్టి వీళ్ళకి ఓట్లేయండి అని గెలిపించండి అని ఇచ్చిన హామీల్లో IIFT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఇండియాలోనే 3 ఉంటే ఒకటి కాకినాడ పార్లమెంట్లోకి తీసుకురావటం. గత ప్రభుత్వంలో రాష్ట్ర నిధులు ఇవ్వకుండా 3 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నిధులు కూడా కేంద్ర నిధులతో సేకరించి 100% కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ని కాకినాడ పార్లమెంట్లో మనం పూర్తి చేసుకోగలిగాం సార్. అలాగే సిడ్బీ బ్యాంక్ MSMEస్కి లింక్ అయ్యేలాగా, చిరు వ్యాపారస్తులకి ఉపయోగపడేలాగా 2 బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే అందులో ఒకటి కాకినాడ పార్లమెంట్కి తీసుకురాగలిగాం సార్. అలాగే ఎప్పటి నుంచో 2014 నుంచి ఆగిపోయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా రాష్ట్ర నిధులు ఇవ్వకుండా దాన్ని అలాగే ఆపేసిన దాన్ని కూడా కంప్లీట్ అయిపోయింది సార్. దానికి కూడా ఓపెనింగ్కి త్వరలోనే రావాలి సార్. అలాగే ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కూడా కాకినాడ జిల్లాకి కేంద్రం నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బలం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసేదానికి మనందరికీ దక్కే ఈ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ. అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ హార్బర్ కూడా సార్ 72 crore రూపీస్తో హార్బర్ని ఫండ్ అలాట్ చేశారు సార్. అండ్ దానివల్ల ఒక 12,000 ఫిషర్మ్యాన్స్కి డైరెక్ట్ బెనిఫిట్. అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ డెకేడ్స్ నుంచి ఆగిపోయిన ప్రాజెక్ట్ సార్. మీ సపోర్ట్తో కేంద్రం నుంచి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, మీ సపోర్ట్తో కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలుగుతున్నాం అంటే అది కూటమి వల్లే సార్. అండ్ అగైన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా ఇంప్రూవ్ చేశాం సార్. స్పెషల్ ట్రైన్స్, ఏ ఈవెంట్ వచ్చినా సరే, మహాకుంభమేళాకి అయినా సరే, లేకపోతే దేనికైనా సరే, కొత్త ట్రైన్స్ని కూడా 5 ట్రైన్స్, న్యూ ట్రైన్స్ని మాట్లాడి తెచ్చుకోగలిగాం సార్. అమృత్ భారత్ స్టేషన్లో కాకినాడ పార్లమెంట్లోనే 4 అమృత్ భారత్ స్టేషన్స్కి ఫండ్స్ అలాట్ చేసి 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోటి త్వరలోనే వర్క్ కూడా ప్రారంభించబోతున్నారు సార్. అండ్ 10 ROBs, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ని కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం సార్. అప్రాక్సిమేట్లీ విత్ 683 crores సార్. తునిలో ప్రత్యేకించి ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్న రవికింపాడు ఫ్లైఓవర్ను కూడా 88 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిపోయింది సార్. ద వర్క్ ఈస్ గోయింగ్ టు ఇనిషియేట్ సార్. అండ్ GSTకి వచ్చేసరికి మామిడి తండ్రి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. అది వెరీ రేర్ ఇండస్ట్రీ సార్. దాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు 12% GSTతో బాధపడుతుందని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ సపోర్ట్తో, సార్ సపోర్ట్తో అక్కడికి వెళ్ళి అడగటం వల్ల GSTని కూడా 5% తగ్గించాం సార్. దానివల్ల 400 crores ఇండస్ట్రీ విచ్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ 15,000 వర్కర్స్ సార్. అండ్ ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా చేనేతలందరికీ 15 crore రూపీస్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది సార్. నేషనల్ మెగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కూడా అలాట్ చేయించుకున్నాం సార్. అలాగే 2 విమెన్స్ హాస్టల్ని కూడా కేంద్రం నిధులతో ఇక్కడ అలాట్ చేయించుకున్నాం సార్. అండ్ సార్, నౌ ద రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫర్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ అన్నవరం బాపట్ల కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ సార్. అది చాలా కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ అనేది ఇక్కడ పోర్ట్ కనెక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ అయ్యడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అయ్యేలాగా మీకు ఎప్పటి నుంచో ఉన్న విజన్ సార్. సో అన్నవరం బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ని కూడా డెవలప్ చేయవలసిందిగా, అలాగే భారత్ మాల ఎప్పటి నుంచో ఆగిపోయింది, దానికి పెరిగిన ఫండ్స్ను కూడా చేసి 1480 crores భారత్ మాల వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి సార్. సో దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లోని, బెనిఫిషరీస్లోని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటా స్టేట్లో నెంబర్ 1 డిస్ట్రిక్ట్ లాగా డెఫినెట్లీ ఉండబోతుంది సార్. దానికి మీతో పాటు మీ అందరం కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీ అందరి తరపున